నీకు మందరమ్మ వైపు పంపుగా నీ ముందుగా నిన్ను వేడినప్పుడు నా ముందు నిలుసుండవమ్మా ముద్దల కొమ్మ
నీ ఊరేమిటో నీ పేరేమిటో నీ పురుగులు పోయారేమిటో చక్కగా సావధానంగా చెప్పాలి కదా. అమ్మా ఓయ్ ఈ సభకు అందరూ వచ్చి ఉన్నారా? సభకు అందరంటే జ్యోతులు చెప్పాలి కదా. అమ్మా అమ్మా బ్రహ్మణ బ్రహ్మణ, వైశ్య వైశ్య, క్షత్రియ క్షత్రియ, శూద్ర శూద్ర ఈ 4 జాతుల ఈ వారు నాలుగు వచ్చి జతలు ఉన్నారు. కూడా ఆ. వచ్చి ఎక్కడే కూర్చోడు తల్లి. అమ్మా అమ్మా. అలాగేనైతేను అలాగే. వారికి నా సాష్టాంగ దండ ప్రమాణకాలు చెప్పవే. అమ్మా అమ్మా ఈ గ్రామ దేవత సరళైన తల్లి సత్యమైన పైడి తెల్లమ్మ వారికి అవును 95,000 దండాలు. ఆహా సరళైన తల్లి సత్యమైన తల్లి సీతం పేరంటాలకి ఆ అమ్మా ఏమమ్మా 65,000 దండాలు. అలాగునా అమ్మా అమ్మా. బాబులకి ఆ 55,000 దండాలు. ఆహా ఈ సభలో కూర్చున్న భక్తులు ఎవరి కూడా కూడా 45,000 దండాలు. అలాగునా నా పాదాలకి అమ్మా 33 దండాలమ్మా. నేను ఈ చోటునుండగా ఆ. నీకెందుకు ఈ దండములు? అమ్మా అమ్మా ముందుగా ఎవరికి మొక్కాను? అమ్మా ఈ గ్రామ దేవత. అవునమ్మా అమ్మా అమ్మా అసరమ్మంటే ఎవరు? పోలమ్మంటే ఎవరు? నేనే. దుర్గమ్మంటే ఎవరు? నేనే. పైడితలంటే ఎవరు? నేనే 77 లక్షలలో నేనే కదా. ఏ పేరుతో పిలిచినా అవును కదా. మీరే కదా. అవునమ్మా ఇంకా మీ నామం ముందుగా సరించాను. అవునమ్మా తర్వాత సలనైన తల్లి సత్యమైన తల్లి అమ్మా అమ్మా. ఆ ఇప్పులలో సీతం పేరంటాల దయ వల్ల ఆ. ఈ చోటుకు వచ్చాం కాబట్టి అవును కదా. ఆ తల్లిని సరించాను. అవును కదా. అమ్మా అమ్మా ఆ తర్వాత సభ అంటే సామాన్యం కాదు కాబట్టి సామాన్యం కాదు. సభకు ముక్కాను. అవును కదా. మరి అందరికీ నాకెందుకు నా పాదాలు ముక్కోను. అలాగునా అలాగనైతే అమ్మా అమ్మా నీ ఊరేమిటో? నన్ను దేవనంతురి దేవులంటే దేవుడు సీతదేవ తల్లి కాదమ్మా అనసూరదేవా కాదమ్మా శ్రీదేవా కాదు తల్లి. భూదేవా కాదమ్మా ఆడదేవ తల్లి. అమ్మా అమ్మా. నేను ఎక్కడదేమును ఆహా చక్కగా సామధనంగా చెప్తా చూడండి. ఒప్పులు పోయానని చెప్పాలి కదా. అమ్మా దేవునే అమ్మా దేవునే అమ్మ దేవునే అమ్మ దేవినా దోరే పార్వతి దేవినా దోరే వయమా ఏమమ్మా ఓల్ తల్లి ఓల్ తల్లి ఓల్ తల్లి. ఏమి అమ్మా. అమ్మా దేవులే 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 పార్వతి అన్నావు. అవును కదా. శబాస్ అమ్మా ఏమమ్మా శబాస్. నా జన్మ పావనమైనది. ఏమమ్మా ఆ, నా జన్మ ధన్యమైన తల్లి. అవునా దేవినే 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 పార్వతి అన్నావు. అవును కదా. పార్వతి వెంటే ఆ. పార్వతి పరమశని లోకానికి ఆది దంపతులు. అవునే అయితే పుణ్య దంపతులు అవునమ్మా పార్వతి పర్వత రూపం చూసి ఆ. బోధించి నమస్కారం చేయడానికి పార్వతి ఇలాగుంటుందని చూసిన మానవ ఎవరూ లేరు. అవును కదా. అమ్మా. అమ్మా కైలాసలో పార్వతి ఉన్నదో లేదో తెలియదు అని అవునే ఆవిడ యొక్క రూపం అంతా ఆ. ఆవిడ యొక్క కళ అంతా నీ శరీరంలో పోసింది. అవునా నీ పేరు పార్వతీదేవి. అమ్మా అలాగునైతే అలాగనైతే నీ యొక్క ఏడు పాపలతో అమ్మా మీరు ఆటకెళ్ళేటప్పుడు ఆటలకి వెళ్ళేటప్పుడు ముచ్చటగా ముచ్చటగా ముద్దగా నీ తల్లిదండ్రులు పెట్టుకున్న పేర్లు ఏమిటో అది నీ సరిగా చక్కగా సావధానం చెప్పాలి. అది నీ సందేహము కదా. ఆ. అలాగలు చెప్తా చూడని ఆ. అమ్మా చేసిన ద్వారే పువ్వుల పంచిన ద్వారే వయమ్మ. అమ్మా చేసిన ద్వారే పువ్వుల పంచిన ద్వారే
తెల్లమ్మా ఏమమ్మా మా కేంద్రాన్న స్థలం పిల్లలందరూ చూడర్రా ఆ, ఇప్పులో ఉన్నారు కుప్పులో ఉన్నారు అందరూ ఉన్నారు నావే సరుకులు అమ్మవి సరుకులు అమ్మా ఏమేంటివి అమ్మా ఇంటి ముచ్చాల వెంటివి అవునే అమ్మా ఏ తల్లి కాసిందో ఆ శృంగారమో ఆ సౌందర్యమో ఆ చక్కదనమో ఆ ఉన్నతమో ఆ సున్నుతమో ఆ రూపు ఆ రేఖ అమ్మా అమ్మా ఇంతండి ఇంతలాగా ఉన్నావు అవునే బంతంత చాలా చక్కగా చాలా ముద్దుగా అవునా అమ్మా ఏమమ్మా ఐదుతలమ గుడిలో ఆ, ముద్ద బంతి పూలగా ఉన్నావు అమ్మా అమ్మా అన్నీ బాగానే ఉన్నాయి అవునే కలికిపో చిలకబో అది నీ సందేహమా ఒకరు చెప్పరు కదా అమ్మా హుషారుగా అలాగని చెప్తానవే అమ్మా కలికిన ద్వారే మోతల తెలికిన ద్వారే భయమా అమ్మా కలికిన ద్వారే మోతల తెలికిన ద్వారే భయమా చెమ్మా కలికి ముచ్చాల కరికిని వచ్చే అమ్మా వాళ్ళమ్మ దేవుడు అమ్మలా కొన చూడు కలికి ముచ్చాసి నీ కాడ చీర కొట్టుకో నేను నంగ వని వేసుకో నువ్వు నాయరెళ్ళ కొన్నావు నేను నాయరెళ్ళ కొన్నావు ఆ అందమా సందమా తీరా తినదనమా రూప రేఖ మనకడ ఉన్నాయా అమ్మా ఏమమ్మా కలికి ముచ్చాలు చిలుకు అవునే కలికంటే కలికలకు ఉన్నావు అవును కదా చిలుకంటే చక్కగా రామచిలుకలు ఉన్నావు అమ్మా అమ్మా నీవు కూడా మీ కనులు కూడా ఆహా మీ కనుల యొక్క తీరు తీరు కలవరేఖలైతే ఆహా ఎంత చక్కగా దగదగా మెరుస్తాయో అవును కదా అటువంటి కన్నులు మీకు ఉన్నాయి అవునే అమ్మా అమ్మా మీ ప్రజల యొక్క తీరు ఆ, పెసరకాయలు ఎంత నైస్గా ఉంటాయో ఆహా అటువంటి పెదవుల కలవారు మీరు అవునా అమ్మా అమ్మా చక్కనైన మీ పలువరస అవునా పాలముచ్చం సాయితే ఎంత చక్కగా మెరుస్తుందో ఆ, అటువంటి చక్కని పలువరస అవును కదా నీ అందంతో పోల్చుకుంది నా అందం ఎంత అమ్మా నా సరుకులు ఎంత నీవు కూడా నా తప్పర్లు ఎంత బావా నీవు కూడా చాలా అందముగా ఉన్నావే ఆ అమ్మ అంటుంది ఆ. ఆ అమ్మ చూస్తే వచ్చి బొమ్మలాగా ఉంది నువ్వు చూస్తే గ్యాస్ బండలాగా ఉన్నబడుతుంది ఇల్లు. ఆ, నేను ఎలాగొన్నాను రా గ్యాస్ బండలాగా ఉన్నాను ఆ. సిలిండర్ లాగా ఉన్నావు సిలిండర్ అంటే బండ అంతే ఇట్లా రారా కాదు ఊళ్ళోనా బండ అంతే ఏంటి సిలిండర్ అంతే ఏంటిరా బండ అన్న వేరే సిలిండర్ అన్న వేరే సిలిండర్ ఏంటి సిలిండర్ అంటే మామూలు పైకి ఎక్కింది సిలిండర్ ఏంటి ఒంట్లో బాగున్నప్పుడు ఎక్కిస్తామా ఆ. అది సిలిండర్ అది సన్నంగా బండ ఉంది. అంతే గ్యాస్ బండ అది సన్నంగా ఉంటుందిరా ఆ? అది సన్నంగా ఉంది అదే అది సన్నంగా ఉంది కాబట్టి లోపలికి వెళ్ళిపోద్ది అవరా నువ్వే నువ్వు కొన్న బండ్లకు ఉన్నావు నువ్వే కైపెత్తారా రారా మరి కొట్టు రారా రారా ఏ నువ్వే కైపెత్తా మీదకి కాదురా ఏ మా ఇద్దరికి ఏడు కప్పుతావు రాలుగా ఆ అమ్మని చూసావా ఆ, ఆ అమ్మ చక్కగా ఉంది బొమ్మలాగా ఉంది అలా కాదు నువ్వు చూస్తే బండ్లాగా ఉన్నావు ఓరి గంట ఓరి గొల్లిగా ఓరి దిక్కుమాలకు ఉండడా ఆలు ఆది పరాశక్తి అపరంజి బొమ్మ దేవతలు మరి నువ్వు దెయ్యంగా. మనం దెయ్యాలి ఆయనకే ఇలా ఉన్నావు ఉండిపోను అవునా దెయ్యాలమ్మా చిన్న మాట చెప్తాను కదా ఆ. సామాన్లు అది తగ్గిపోయి నువ్వేటి చూస్తున్నావురా సామాన్లు తగ్గిపోయి నా సాములు ఎప్పుడు తాకురా సామాన్లు కాదా నెలలో సామాన్లు తగ్గి మెడల సామల్లా నా మొగుడు దిక్కుమెరడు కాబట్టి నీ మొగుడు చేత్తప్పుడు కాబట్టి ఎక్కడికి తాగు ముచ్చుకోలుగుడు కాబట్టి ఆ. నా సామాన్లు పొద్దుటి ముచ్చటగా మూడే ఉంచినాడు మూడే ఉంచినాడు ఆ. ఆ మూడు ఎక్కడ ఉన్నాయి ఇగో చూడరా ఒకటే ఉంది రెండో పడదు ఉన్నదేదే ఆ? ఉన్నదేదే ఉండి కింద నన్ను చూడరా ఆ కింద ఉందా వడ్డాను చూడరా కరెక్ట్ కింద పెట్టుకో మరి ఎప్పుడు చూస్తారు గోలికి ఎప్పుడు తెలుస్తుంది మరి నేను ఎప్పుడు చూస్తున్నా ఆ. మరి రోజు నేను తాక్కుని వచ్చి ఆ. ఇంట్లో పడుకుని ఉండిపోతే నేను నీకు చూస్తున్నా వీడు తాగుముచ్చి గోలుగోడు అయితే అమ్మ నిన్ను ఎల్లయ్య గోలుగోడు కంటే ఈ తాగుముచ్చి గాడికి ఇచ్చి నన్ను వివాహం చేసినారు ఓ సులిసే అంటే అనుకున్నా ఆడుకున్నా దెప్పుకున్న దేవుకున్నా మేనతమైన పిల్లలము చిన్న పని చేయి అయితే ఆ. మరి ఎలాగ నేను తాగుముచ్చోండి కదా ఆ. కర్లే ఎర్రసంతో తెలుపు ఎవరు కర్లే ఎర్రసంతో నువ్వు లేనప్పుడు ఆడోది వస్తానే. రోజు చూస్తుంటాడు అలా కాదు అప్పుడప్పుడు గీసేస్తుంటాడు అలా కాదు ఓయ్. ఏ రసం అప్పుడప్పుడు వస్తా నువ్వు లేనప్పుడు ఆ. వచ్చి అప్పుడప్పుడు పలాసి వ్యవసాయం చేసి వెళ్తాండు ఓ సులు చెయ్యి ఆ. కర్లే ఎర్రసం కాకపోతే ఆ. కెల సద్దుతో తెలుపు ఆ? ఆడా ఆడు నా మరిదాడు కాదా ఆ. ఆడు మరి మా ఇద్దరు జగిలి పెట్టి తోటలు తోటలు మా ఇద్దరు తోట ఆ. అవునరా ఆడికి సబ్బు అయిపోయి వారు నువ్వు ఎప్పుడు నుంచి నాకు తగులుకోనువా ఆడు ఆట నీకు వద్దు ఆడికి ఎక్కడ వద్దు ఆట ఆడికే భూమి కావాలా ఆడికి ఎక్కడ
దోట ఆ. అక్కడ ఉంది దోట అక్కడ అయితే ఈ తాగుముచ్చి నా కాపుల కొడుకు ఈ తాగుముచ్చి నా కంబల కొడుకు నా దారి పెట్టి నా దగ్గర పెట్టి ఈ గొల్లు కొడుతోని మా వద్దంత మా అమ్మ ఇచ్చింది ఈ గొల్లు కొడుకు నాయన నేను అప్పటికి మా నాన్నకాను నాకా చూడు తండ్రి నువ్వు ఎంత కష్టపడి ఎంత మాట చెప్తాను కదా వద్దురా నువ్వు ఒకసారి నేను ఏటానని తెలుసా ఏటన్నా? మా నాన్నకు అప్పటికి వద్దు అన్నాను నాన్న నాన్న దీన్ని పెళ్లి చేసుకుంటే అలాగని ఒక మానవదో దీన్ని నాకు చెయ్యిరా మా మేనత్తను చెయ్యిరా అన్నాను మీ మేనత్తని మా మేనత్తను చేయమాను అది మా అమ్మని చేయమను మీ ఏమని చేయమన్నా చూడరి గొలుగు నిన్ను చేసిన తర్వాత నాకు వచ్చింది ఈ గతే మా మేనత్త అంటే మీ మామలేడా అవును మా మామ ఎప్పుడో పైకి వెళ్ళిపోయాడు మా మేనత్తను చేసుకుంటున్నా నేను ఒప్పుడుకున్నాను ఖాళీగా ఉందని ఖాళీగా ఉందని చేసుకుందా మా నాన్నేరు చేసినాడు అవును మరి. ఓరు నాయన మరి మేనత్త అది పనికిరాదు అవును. నువ్వే దాన్ని చేసుకో నేను చూసుకుంటారా నేను చూసుకుంటున్నా అన్నాడు అన్నాడు ఇప్పుడు వచ్చి అదే పరిస్థితి వచ్చింది నాకు అలా అన్నాడట నాయన నువ్వు చేసుకోరా నేను చూసుకుంటారు నువ్వు చూసుకో అంటే మొగుడు కొద్దిపడితే మామ చూసుకుంటారు మామ చూసుకుంటానండి అర్థమైతే మామ ఎలా చూసుకుంటారు మొగుడు చేత్త కొడితే మొగుడు చేత్తో కొడితే మొగుడు నీకు ఇంకో విషయం చెప్పనా మా నాన్న దేనికి చూసుకుంటున్నాడు ఆ. మా నాన్న కళ్ళంకి వెళ్తాడా ఆ. కళ్ళంకి వెళ్ళి టీ సొక్క సైల్దానము ఇక ఏదో పట్టుకుని వెళ్తామని మా నాన్న ఏమంత అన్నాడు ఆ మాట లేకపోతే నేను చేసుకుంటున్నా అలాగా ఓరి గోల్లిగా నా మేనత్త కొడుకవని నీకే నా మేనత్త కొడుకవని నీ మేనత్త కొడుకున్నాను నా మేనమామ కొడుకవని కొడుకునేనా నేను భోజపడి ఓలో గట్టి గట్టి కొట్టుకోద్దు ఏమ్రా? సామాన్లు సిరిగిపోతే సామాన్లు సిరిగిపోతే ఓరి గోల్లిగా ఈ సామాన్లు సిదిగిపోయిన సామాన్లు కాదు రాలు ఇవి నీలాంటి ఎంతమందో ఈ సామాన్ల కోసం ఆశపడి ఉండిపోను కాదు 50 రోజులు లోపలంటే కోప తీసా కొద్దిేటు బెక్కుతాడు కొద్దిేటు బెక్కుతాడు నీ దిక్కుమాల గోలిగా వీడు మేనమామ కొడుకు నేను మేనత్త కూతురును పో నాకు అన్నమా ఒక పున్నమా ఒక చీర ఒక రైక ఒక మంచి ఒక చెడ్డ ఒక ముద్ద వచ్చిదా ఏనాడైనా మొగుడు కదా పిల్లగా ముద్ద కాదు నీకు ఎప్పుడు నేను ఎట్టనేదా అయ్యేటట్టు రోజు ఎడతాన్నా ఇంట్లో సెల్దానము నువ్వా మరి ఇంట్లో సెల్దాను మరి ఇంట్లో సెల్దానం పెట్టకపోతే ఏంటి అట్టమంతో నీకు మొగుడు గోలిగా అయితే నా రాత విధిరా తప్పరా అమ్మా కలికి ముత్యాలు సిలుకు అవునే కలికంటే కలిగలుగున్నావు అవును కదా చిలికంటే చక్కగా రామచిలుకున్నావు అవునమ్మా. అన్ని బాగానే ఉన్నాయి అమ్మా ఏమమ్మా? ఇంకా భావరు ప్రేమ హుషారు చెప్పాలి కదా అమ్మా ఆ. మా పరమేశ్వరుడు ఎవరు ఆ. మా భర్త గారు ఎవరు అమ్ము. అమ్మా అమ్ము. అలాగని చెప్తాను చూడవే అమ్మా బామానే వరుణ ప్రేమానే వయమా
బామనే 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 అరుణా ప్రేమ అన్నావు. అవునే అరుణుడి శంకరుడు. శంకరుడమ్మా. శంకరుడు యొక్క ముద్దుల వారి అవి మీరు. పరమేశ్వరుడు నా భర్త గారే. అమ్మా అమ్మా అలాగునైతే అలాగునైతే నా మధ్యలో ఒక సందేహం ఉంది. నీకు ఉన్నదా? అవును. ఏమిటమ్మా? అడగవచ్చునా? అడగవే. అడిగితే మీరు ఆగ్రహం కదా. తప్పకుండా అమ్మా అమ్మా. పార్వతీ పరమేశ్వరుని ఈ లోకానికి ఆది దంపతులు. అవును కదా. అతి పుంజి దంపతులు. అవునమ్మా. మీరు ఆ వెండి కొండపై ఉండగా మరి చెడుల కారణం ఏమిటో అది నీ సందేహమా? అంతే కదా అమ్మా. అమ్మా శివార్చనము చేయిచుండగా శివార్పణ చేయించుండగా నిద్రలు చిత్త విచిత్రమైన కల పెట్టినమ్మా. అమ్మా శివార్పణ చేయించుండగా చిత్రావిచరణ కలగన్నావు. అవునే. ఆ కళ అమ్మా. ఏ కోజామని కన్నావో సరిజామని కన్నావో సందపుడు కన్నావో కంచాలు ధోంతుడు కన్నావో మంచాన్ని పడుకున్నావు కదా తల్లి. అమ్మా అమ్మా ఆ కళ ఏమిటో, కళలో స్వచ్ఛముల విధానం ఏమిటో వింతల విధేయం చక్కగా సావధానముగా చెప్తాను చూడవే. అమ్మ కళకానే కళకంటినే వసలియా బొమ్మగువా ఓనరా కళకానే కళకంటినే అమ్మ కళకానే కళకంటినే వసలియా బొమ్మగువా ఓనరా కళకానే కళకంటినే అమ్మ కళోన సోచమలో ఏమానే తెలిపుదునా అమ్మ కళోన సోచ అమ్మ ఏమానే తెలిపుదునా అమ్మ కళకానే కళకంటినే వచనియా బొమ్మగువా బొనలా కళకానే కళకంటినే అమ్మ కుడుకల్లో గజరేను కుడపల పూలకి అమ్మ కుడుకల్లో గజరేను కుడపల పూలకి అమ్మ కుడపద అమ్మ కుడపద మొలదేను అమ్మ దలదలో మానే కదా కదా ఉడకనట్లగా అమ్మ కళకానే కళకంటినే వదిలియా బొమ్మగువా బోనలా కళకానే కళకంటినే అమ్మ అందాల నా ప్రియుడు నంది వాదన వ్యక్తి అవునమ్మా. అమ్మ శాంతాల నా ప్రియుడు నంది వాదన వ్యక్తి అమ్మ నంది వాదన వ్యక్తి అమ్మ నంది వాదన వ్యక్తి అమ్మ నంది వాదన వ్యక్తి గగనాథరుడు అమ్మ నంది వాదన వ్యక్తి నంది వాదన వ్యక్తి అమ్మ గగనాథరుడు అమ్మ గగనాథరుడు అమ్మ తప్పుడు గది కళకానే కళకంటినే వదిలియా బొమ్మగువా బోనలా కళకానే కళకంటినే అమ్మ ఏడురపురములో చాలని వీధులా అమ్మ ఏడురపురములో చాలని వీధులా అమ్మ చాలారి వీధులా అమ్మ చాలారి వీధులా అమ్మ గనగాన గనగాన అమ్మ పప్పు పప్పు మారి తెగ మొగేటడురా అమ్మ తెగ మొగేటడురా అమ్మ తెగ మొగేటడురా అమ్మ అమ్మా ఆ సంకతమని ఆ శంకదుని ఆ గంట శబ్దము ఆ గంట సని ఆ బాల చెవిలో పడి ఏ బాల? అమ్మా గొల్లుబడి ఆ బాల గొల్ల గలబడి అమ్మ కళకానే కళకంటినే వదిలియా బొమ్మగువా బోనలా కళకానే కళకంటినే అమ్మా అమ్మా ఈ కళ వచ్చే మాత్రని
ఈ విధముగా వచ్చినదే నాకు కళ. ఈ విధంగా వచ్చిందని భయపడుతున్నావు. అవునమ్మా. ఈ విధంగా నీ కళలో మన మధ్యలో కలగన్నానని అవునమ్మా. నీదో భయపడుతున్నావు తల్లి. అవునే అమ్మా అమ్మా. కళ వచ్చిన భయపడకూడదు. ఆ, అమ్మా మరి ఏమి ఆడవారు వేయలేగితే 1000 పనులు ఉంటాయి. ఆడవారు వేయలేగితే 1000 పనులు ఉంటాయి. అవునమ్మా. గుడ్డుకి వెళ్తాం, గుమ్మకి వెళ్తాం, మంచికి వెళ్తాం, చెట్టుకి వెళ్తాం, కళ్ళకి వెళ్తాం, కంచికి వెళ్తాం, పొల్లకి వెళ్తాం, ముళ్ళకి వెళ్తాం, అవునే. ఎన్నో పులిమేలు తిరిగి వస్తాం. అవునమ్మా. ఆడదానికి గాలిదులో పేద పట్టుకుంటే మరిసిపోవాలా. అవునమ్మా. లేదా దోసలు కూడా తెలిసి కూడా వెళ్ళాలా. అమ్మా అమ్మా. కళ వచ్చిన మాత్రం భయం లేదు. అవునే. అమ్మా ఏమమ్మా. ఈ కళ పోగటం మనకు తెలియాలంటే తెలియాలంటే ఈ కళ పోగటం మనకు తెలియాలంటే మనకు తెలియాలంటే బ్రహ్మ మానస పుత్రుడు ఆహా నారద మహర్షి మహర్షి త్రిలోక్షించారి. అవును కదా. ఆయన వేళ లోకములు గానము చేస్తూ గగనవరం తిరుగుతుంటారు. అవునమ్మా. ఆయన ఈ మార్గంలో వస్తున్నారు. అలాగునా. ఆయన్ని మన ఇంటికి ఆహ్వానిస్తే స్వామివారి జాడు తప్పుదని మనకు తెలుస్తుంది. తప్పనిసరిగా దీనికి కారణం చెబుతారు. చెప్తారు. అలాగేనమ్మా. ఆయన తెలియని కారణం అంటే ఏముండదు. అవును కదా. అమ్మా అమ్మా. ఆయన ఆహ్వానించు. అలాగేనమ్మా. ఆకృత మందరా శృత సుధరా సంచారా నీలకందరా దేవా దీనవాండవా రావా నీలకంద
శంకర శంకర శివ శంకర 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 శివ శంకర 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 తదాస్తు నారమునేంద్ర కుమార నారద మునీంద్ర అమ్మా భూలోకములు అంత క్షేమమైన నాయనా భూలోకములు అంత క్షేమమే తల్లి, కానీ నీవు తప్ప భూలోకములు అందరూ క్షేమమే తల్లి. కుమార నారద మునీంద్ర అమ్మా నాకు ఏమైనా ఆపద సంభవించినదా ఆఖరికి వచ్చింది కదా తల్లి. కుమార అమ్మా నీవి చెప్పవలసింది ఏమిటి నాయనా? అమ్మా ఎక్కడైనను ఎక్కడైనను ఎప్పుడైనను నీవు నాతో అంటావనే అంటానని నేను ముందగా నీ చెవిలో వేసుకుని పోదామని నీ వద్దకు దయచేసి వచ్చుతున్న తల్లి. కుమారా అమ్మా నీవి చెప్పవలసినది ఏమిటి తనయ్యా? అమ్మా కుమారా అలాగైన చూసే పితరు సావధానముగా ఆకర్ణింపము. అలాగనే చెప్పము నాయనా. నిన్నటి దినమయందున నిన్నట దినమయందు ఒక సర్వలోకములు సభ జరిగినది తల్లి, ఒక సభ జరిగినది. అలాగనా కుమారా? అమ్మా కుమారా మరి ఆ సభకు ఎవరెవరు పెద్దలు వచ్చి ఉన్నారు తల్లి? ఎవరెవరు తనయ్యా? అరుంధతి, అహల్య, దేవేంద్రుడు, కామదేవునుడు, వశిష్ఠ మహాముని 33 కోట్ల దేవతలు కూడా ఆ సభకు వచ్చి ఉన్నారు తల్లి. అలాగనా కుమారా? అమ్మా కుమారా ఇక ఆ సభలో ఉన్న వృత్తాంతం ఏమిటో చెప్పుతును సావధానముగా ఆకర్ణింపము తల్లి. అలాగను చెప్పము తనయ్యా. అమ్మా శివకామిని జనని శివకామిని జనని శివకామిని చదాలకు
కుమారా సభలో వృత్తాంతం ఏమిటో చెప్పిదురు సావధనముగా అలాగనే చెప్పు ముత్తయ్యా. చదివి సంబాది జమకెళ్ళను తల్లి పరమేశ్వరుడు ఇంకా నువ్వు నా పరమేశ్వరుడు ఏమి చేస్తున్నాడు తల్లి? ఏమి చేస్తున్నాడు? మన్నేలకంటున్నాడు. అమ్మ పరిణయం పోయినాడు. పరమేశ్వరుడు ఎట్టివాడు తల్లి. అయ్యో కమందుడైనాడు. కుమారా అమ్మ వచ్చినది కుమారా తల్లి. నీవి చెప్పినదంతా ఖచ్చితంగా నిజమేనంటావా? చెప్పినదంతా నిజమేగా నమ్మాలే కదా తల్లి. కుమారా నాకు నిజముగా నమ్మ బుద్ధి కావడం లేదు తనయ్య. అయ్యో లోకమాతవాది పురాసిద్ధిము తల్లి. కుమారా నీకు తెలియని మా అక్షములేమున్నాయమ్మా? దీని పరిష్కారం నీవే చెప్పవయ్యా. అయ్యో కుమారా అమ్మా లోక జననము జగన్మాతవు. అయ్యయ్యో నీకు తెలియని రాక్షమ నా దగ్గర ఏమున్నది తల్లి? కళ్ళు మూస్తే మా డీపీలు సోరలు అంతా పిలక మూడు మూడు పెండులు అమ్మ మా ఇప్పిల్ చేతి బావలాగా ఎవరు కెడతావగ్గి మా ఎవరు చెడతావగ్గి ఏమిటా అగ్గి? ఎవరు కూడు ముప్పు వస్తావా నీ పిలక మూడు పిలకలమ్మ ఎవరు పోయి నీళ్ళు పోసేస్తావా కూడులో బుగ్గ కాదా? ఏమిటి ఏడు జరిగింది చెప్పడానికి వచ్చినావు. ఏడు జరిగింది. ఏడు కష్టం జరిగిందా, సుఖం జరిగిందా, మంచి జరిగిందా, చెడ్డ జరిగిందా, ఆప జరిగిపోయిందా, శాప జరిగిపోయిందా? నీ పిలక మూడు పిలకల అమ్మ. ఏది పిలక? పిలకేది ఒక మీదలి ఇది నస్యగా అదే పిలక. నీ ముక్కులు ముత్తు మర్రగొండు అయ్యా ఎవరి జీవితాలు కక్కెడతావు నువ్వు అయిపోరా మా చేతి నీకు గెలంటే ఏమిటి సేవక? గెల అంటే కొబ్బరికాయలు గెల కింద ఉంది. ఓహో అలాగనా? ఆడికి తెలిసి మా
నాయన రారా పాలు తాగుతురా గురిసె రారా. సరే మా ఇంట్లో ఎగ్గాడు పచ్చల కాపురము చక్కనే జంట పార్వతీ ప్రొఫెసర్ లోకానికి ఆది దంపతులు అతి పుణ్య దంపతులు. అవును ఆ? మన పోయి శివరాత్రి 3 నెలలు కావచ్చింది. అవును. అప్పుడు ఎగ్గంటకు వచ్చిన నీ పీలక 3 పీలకల అవ్వ. పరమేశ్వరుడు దయగలవాడు, దయగలవాడు దయగలవాడు మా అనాది రక్షకుడు పరమేశ్వరుడు. అగ్గంటకు వచ్చిన నువ్వు అంతే నువ్వు కయ్యాలంటకు వచ్చినావు. నేను కయ్యాలటకు రావడం ఏమిటి? మరి ఏంటిది జరిగిన వృత్తాంతము ఏడు జరిగిపోయింది. ఆపద జరిగిపోయింది. హాస్పిటల్ మధ్య డెలివరీ అయిపోయిందని వచ్చినావా? లేకపోతే హాస్పిటల్ అంబులెన్స్ రాలని వచ్చినావా? లేకపోతే జరిగిపోయింది వచ్చినావా? నారాయణ. లేకపోతే నారాయణ. ఇప్పుల చేత తీసుకెళ్ళిపోయి వచ్చినావా? ఎవరో ఎక్కడ డెలివరీ అయితే నాకెందుకు సేవ? మరి దేనికి వచ్చినావు? నా తల్లి పార్వతీదేవికి ఆపుతలో ఉన్నది కాబట్టి కళ్ళు మూసి ఎప్పుడైనా ముడి ముందుగా నా తల్లి నన్ను అడుగుతుందనే ఆలకించండి. ఆలకించి 2 దగ్గర ముడి ముందుగా వచ్చి నా తల్లి పార్వతితో విన్నవించడానికి వచ్చాను కానీ ఇక్కడ అందరూ ఉన్నారు. అమ్మా దిగువు రణస్థలం గ్రామవాసులందరూ కూర్చున్నారు. అవును. ఇది ఎండల్లో ఆడతాయి 25 మందిలో మనం 2 దగ్గర కొట్టండి. గానం చేసరికి గగనవరం ఇల్లుడలకేమని భూలోకంపై చూశారు ఈ మహానుభావుడు. భూలోకంపై చూడగా మహాతల్లి గంగమాంబ ఏలూరుపురంలో భూలోకంలో శేరడసుకుని భారడసుకుని నీలవేగం సందముగా ఉద్యానంలో వివరిస్తున్నది. ఆ మహాతల్లిని చూసి ఈ మహానుభావుడేమో గగనవరాన్ని గానం చేసి ఇల్లుడలకేమో భూలోకంపై చూశారు. చూసిన వారు ఉన్నారా? చూసిన వారు ఉండగా ఈ వృత్తాంతము మహాతల్లికి ఆనాడు వరమిచ్చాడు పరమేశ్వరుడు. ఈనాడు గంగం మేడ చిండి జరుగుంది. ఈ వృత్తాంతం దక్షిణ వచ్చే కైలాసంలో పరమేశ్వరుడు చెప్పావు. శంకరుడు చెప్పిన వారు మీరే. అవును శంకరుడికి గంగకి పెళ్లి చేసిన వారు మీరే. నేనే మధ్య మార్గంలో లేచి వచ్చి మళ్ళీ మా పార్వతి అమ్మగా దగ్గేటట్టు నువ్వే. ఈ అందరి జీవితాలుగా గగ్గెట్టు కొత్త నిన్ను ముట్టుకోవాలి కూడా సామాన్లు గుద్దిద్దు అయితే ముట్టుకోవడం వల్ల కాదు. ఇంటికి వెళ్ళి తేలంటరా వాకడం లేదా చేతి పగలు రామే చేతి పగలు చేతి పగలు రాస్తాను మీకు ఎలాగో ఎలగైతే నేను త్రిలోక సంచారిని. నువ్వు లోక బ్రహ్మ మానసపుత్రుడు అంతే. నారదమునింద్రుడు. అవును కయ్యాలంటే పుట్టావు. అవును. ఎంతకి నీకు పెళ్ళి అయిందా? కయ్యాలు పెట్టడమా? నీకు పెళ్ళి అయిందా? ఏమి నీకు నేను పెండ్లైనట్టుగా? ఎంతకి నీకు పెళ్ళి అయింది అడుగుతాను. నేను బ్రహ్మచారిని కదా. నేను బ్రహ్మచారిను. బ్రహ్మచారి అయితే తెల్లవారులేసి స్నానపానం ఏ గుళ్ళోనో ఏ చెరువు కడో బోరు కడో గెట్లోనో స్నానపానం చేసుకొని ఒక చేతితో పువ్వులు ఒక చెంబుతో నీళ్ళు పట్టుకుని శివాలయంలో రామనామశరణ చేసుకోవాలి. అవును. ఎవరు గుడ్డికెళ్తే నీకేలా, గుమ్మంకెళ్తే నీకేలా, మంచికెళ్తే నీకెళ్ళి చెడ్డకెళ్తే నీకేలా, ఎవరు పెళ్లి చేసుకుంటే నీకేలా, ఎవరు పురుడైతే నీకేలా, ఎవరు తీసుకెళ్ళిపోతే నీకేలా, మా చేతి బాబు వెనకలో తిరిగితే నీకేలా. నువ్వు బ్రహ్మసరే కదా, బ్రహ్మసరికి అవసరమా? సరే నీకింత పరిశోధనగా నన్ను అడుగుతున్నావు కదా. తమరు మీరు ఇంతకు ఎవరి తాలూకా? నేను పార్వతీదేవి తాలూకా. అంటే ఆవిడ దగ్గర సేవకరాలి. ఓహో. ఆవిడ కష్టం నా కష్టము. ఆవిడకి ఏం ఓలితే నా మీద దుడ్డు పెట్టినంత కారణం అక్కడ ఉంటుంది. ఆవిడ మీద ఏం ఓలేందుకు నా మీద దుడ్డు పెట్టినట్టు ఉంటుంది. ఉంటదా? ఎందుకంటే నన్ను పోషించి
గంగమ్మ గంగమయ్యా చింద ధూపులై దానకరా గంగమ్మ గంగమయ్య మంగళ చింద ధూపులై దానకరా ఓం నమ శివాయ 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 అహరమాదం శంభో అహరమాదం శంభో అహరమాదం శంభో తన యొక్క దీనిగా నన్ను ఉంచుకున్నది కాబట్టి మా అమ్మ కష్టకాలు అందసందులు మంచి చెడ్డలు చూడడానికి నేను సేవకరాలుగా పార్వతీదేవి దగ్గర సేవకరాలు మా తల్లి దగ్గర సేవకరాలు అవును సరియే కానీ నేను ఇక్కడికి వచ్చినట్లుగా కైలాసం వచ్చినట్లుగా ఆ పరమేశ్వరునికి తెలియరాకూడదు. ఆలకంచర్రా అంటే నేను ఇక్కడికి వచ్చినట్టుగా ఇక్కడ ఎగ్గెట్టినట్టుగా పరమేడు తెలియనివ్వకండి మాట్లాడతాను ముందు కలుగు బాధం ఇక అందరి జీవితం ఎగ్గెడతావు. నువ్వు నా తల్లి సేవకురాలివే కదా అందుచేతనే నీకు నేను విన్నవించి మరి నాకేమి ఇస్తావు? నీకు తరువాత ఇస్తాను అట్టే. నువ్వు ఇస్తావు నాకు పెళ్ళి ఇస్తాను నాకు పెళ్ళి వరం ఇచ్చేది నేను మాత్రం ముగ్గురు లేక తోటలేను నీ వరాల్లో కొద్ది స్వామి అమ్మా పార్వతి కుమార నారద మునింద్ర కుమార నారద మునింద్ర దీనికి సాధనమేమో పరమేశ్వరుడు ఏలూరు పురమ పోయి జాలారి కంజిని పరిణాయి మాడి ఇటే వచ్చుచున్నారు తల్లి. పరమేశ్వరుడు వచ్చేసరికి 7-14 ముఖ దూరములను బంధించి పరమేశ్వరుడు అవలు ఉంటుండగా ఈ వృత్తాంతం మనకు తెలుసుకున్న తల్లి పరమేశ్వరుడు తప్పనిసరిగా ఆనందము తప్పెదరు. అయ్యో నారద మునింద్ర నా పరమేశ్వరుడు మీద కవాడుల బంధిని చెయ్యమంటున్నావా తనయ్య? తప్పదు కదా తల్లి.
అయ్యో నారద మునిద్ర అమ్మా తప్పదంటావా కుమారా? ఈ పరిష్కారం నీకు తెలియరావాలంటే తెలియరావాలంటే కవాటం బంధించవలసినదే తల్లి. నీవు చెప్పిన ప్రకారం నేను చేస్తాను నాయన. సరే తల్లి, అడ్డుపై నీ ఇష్టమ తల్లి. కుమారా నీవు చెప్పిన ప్రకారం నేను చేస్తాను కదా. ఏం తల్లి? అమ్మా నా పరమేశ్వరుడు ఏడూరు పురము పోయి చాలా రకమైన ప్రణాయమాడ తీసుకుని వస్తున్నారు. లేదు 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 తల్లి. అమ్మా నారద మాట ఆయన కొండలు స్వామి ఏ తోవనెల్లి పచ్చిగడ్డి మల్దు పరమేశ్వరుడు బాయిల వారు కారు. అమ్మా పరమేశ్వరుడు బాయిల వారు కారు. క్షణంకో గంటకో గడిగా వచ్చే వేళ అయింది. స్వామివారిని మనసారా చక్కగా స్వరించి తల్లి. అమ్మా మగవారంత కోపిష్టవారైనా, ఎంత పాపిష్టవారైనా, ఎంత తాగుముచ్చేలైనా, ఎంత తిరిగిపోతారైనా భరత అనే వారిని భార్య ప్రేమతో పిలిచినట్లయితే భరత అనే వారు ఇచ్చుండి వస్తారు కాబట్టి అతి ప్రేమతో అతి చక్కగా స్వామివారు స్మరించాలి మీరు. అమ్మా శోభవి నా పరమేశ్వరుని ఒక్కసారి మనసారా స్మరించేదని స్మరించి తల్లి. అలాగే అమ్మా
పాయింట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్